తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఇందిరాకాంతి పథకం విఏఓలు చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలో ప్రభుత్వం తమకు చేస్తున్న అన్యాయానికి నిరసనగా విఏఓలు ఒక వినూత్నమైన నిరసన కార్యక్రమంతో రోడ్డెక్కారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందంటూ వివోఏలు అందరూ చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఇలాగే మోసం చేస్తోందంటూ ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సుదీర్ఘకాల డిమాండ్లను సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, తమ ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని యాలాల్ మండల రెవెన్యూ అధికారికి అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ విఏఓల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో యాలాల్లో చేసిన ఈ చెవిలో పూలు నిరసన స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ వినూత్న నిరసనకారుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఖచ్చితంగా వేతనాన్ని పెంచాలి, అలాగే ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, 58 జీవో కూడా సవరించాలి. అలాగే వివోఏలు అయినటువంటి చాలా వివోఏలు మా దగ్గర సీనియారిటీ కలిగి ఉన్నారు. వాళ్ళని సీసీలుగా ప్రమోట్ చేయాలని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి పరిష్కారం మాకు చేయాలని వివోఏలం అందరం సమ్మెలో కూర్చున్నాం. పరిష్కరణ మాకు వెంటనే పరిష్కారం చేయకపోతే సెక్రటేరియట్ కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇట్టి సమ్మెను విరమించుకునే ప్రసక్తే లేదు. మా సమస్యలన్నీ పూర్తి చేస్తేనే మేము సమ్మెను విరమించుకుంటామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై వివోఏ, జై వివోఏ, జై వివోఏ, జై వివోఏ.